తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అటు సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ వైవి పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ జరపాలని కోరారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు అయితే దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అటు సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ వైవి పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ జరపాలంటూ కూడా ఆయన కోరారు. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుబ్రహ్మణ్య స్వామి. మరోవైపు వైవి సుబ్బారెడ్డి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఈ తిరుమల ప్రసాదం కల్తీ అంశం పైన వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. అసలు ఈ ప్రసాదం కలుషితమైందా, జంతువుల కొవ్వు ఇందులో కలిసిందా లేదా, అసలు ముఖ్యంగా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, భక్తులు గందరగోళానికి గురవుతున్నారు, చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు అన్న అంశానికి సంబంధించి ఇటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆయనే ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. ఇటు దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అలాగే ఇతర కుళ్ళిపోయిన వస్తువులతో కల్తీ చేశారన్న నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలి అని చెప్పి ఇది ఆయన ఇప్పటికే డిక్లేర్ చేశారు. చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన విచారణకు ఆదేశించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారు, ఈ నిరాధారమైన ఆరోపణపై తక్షణమే విచారణకు ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ఈయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ పిటిషన్కి సంబంధించిన వివరాలు కూడా తెలియరావాల్సి ఉంది. సో ఇప్పటికే ముఖ్యంగా జర్నలిస్టులు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు వీరంతా కూడా ఈ అంశంపైన సుమోటోగా కేసు విచారించాలి అని చెప్పి ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ పిటిషన్ కూడా గత శుక్రవారం దాఖలు కావడం జరిగింది. ఇటు జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే సిజేఐకి లేఖ రాయడం జరిగింది. టీటీడీ బోర్డు మేనేజ్మెంట్ మత విశ్వాసాలను వమ్ము చేశారంటూ కూడా ఈ లెటర్ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఈ ముఖ్యంగా ప్రసాద కల్తీ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సాంప్రదాయాలను కాపాడే విధంగా అటువంటి వారిపై ముఖ్యంగా ఈ మత సాంప్రదాయాలు, ఆలయాల పవిత్రత ఇటువంటి ఈ అంశాలపై అవగాహన ఉన్న వారికే ముఖ్యంగా ఈ బోర్డులో ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా ఈ లెటర్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సో తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ కేసును విచారించాలంటూ కూడా సిజేఐకి ఈ లేఖలో కోరడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇటు సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేవార్ చావంకే ఈయన కూడా ఈరోజు ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 భక్తుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగే విధంగా, మతపరమైన హక్కును ఉల్లంఘించే విధంగా ముఖ్యంగా ఈ ప్రసాదం కల్తీ అయిందంటూ ఈ అంశంపైన తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణ జరపాలి. అలాగే దేశంలో ఉన్న ఆలయాల నిర్వహణను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తికి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ కల్తీ అంశంపైన సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపి ముఖ్యంగా ఇందులో అవినీతి, నేరపూరిత కుట్ర, ముఖ్యంగా మతాచారాలను ఉల్లంఘించే ముఖ్యంగా అంశాలు దాగి ఉన్నాయి కాబట్టి సో ముఖ్యంగా సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా
ఈ ముఖ్యంగా సుదర్శన్ టీవీ ఎడిటర్ ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఈరోజు సురేష్ ఖండేరావు ఈయన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో వరుస పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి. ఇవే కాదు, ఇంకా వెలుగులోకి రాని అనేక పిటిషన్స్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ కానీ అలాగే హిందూ సంఘాలు, ముఖ్యంగా ధార్మిక సంఘాలకు సంబంధించిన మత పెద్దలు, అలాగే న్యాయవాదులు అనేక మంది, ముఖ్యంగా ఇటు ప్రధానికి, హోంమంత్రికి, అలాగే సిజేఐకి లేఖలు రాస్తున్న పరిస్థితి, అలాగే ఏపీ డీజీపీకి, ఆయా రాష్ట్రాల డీజీపీలకి ముఖ్యంగా ఈ ప్రసాద కల్తీ అంశం పైన లేఖలు రాస్తూ జగన్పై ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో సో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ అంశాన్ని టేకప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరుస పిటిషన్లు ఈ ప్రసాద కల్తీ అంశం పైన దాఖలవుతున్నాయి కాబట్టి సో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ ప్రసాద కల్తీ అంశం పైన జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. బలరాం గోపి, అంటే మరోవైపు వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఏంటి? గతంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఎస్, వైవి సుబ్బారెడ్డి కూడా ఈ చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధార ఆరోపణలుగా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా ముఖ్యంగా ఒకవేళ కల్తీ ట్యాంకర్ వచ్చినట్లయితే కనుక దాన్ని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఆ ట్యాంకర్ నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేసే పరిస్థితే ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఇప్పటికే హైకోర్టులో కూడా వైవి సుబ్బారెడ్డి ఈ టీటీడీ ప్రసాద అంశం పైన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అది ఈరోజు విచారణకు రాబోతోంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధార ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయి. అసలు అక్కడ కల్తీ జరగకపోయినా జరిగిందంటూ రాజకీయం చేస్తున్నారు అన్న అంశాలని ఆయన పిటిషన్లో జోడించినట్లుగా తెలుస్తుంది. సో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఇటు హైకోర్టులో ఇప్పటికే ఈ అంశం పైన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. విజిలెన్స్ కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి సో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా ఈ అంశం పైన, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలుగా ఇటు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పేర్కొంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ అంశం పైన రాజకీయంగా కూడా వాళ్ళు ఎదుర్కొనేందుకు ముఖ్యంగా కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. సో చూడాలి సుప్రీంకోర్టు ఎప్పుడు ఈ మ్యాటర్ని లిస్ట్ చేస్తోంది. సుమోటోగా ఈ కేసు విచారణని సీజీఐ ఏమన్నా టేకప్ చేస్తారా? ఎందుకంటే వరుస పిటిషన్లు ఈ అంశం పైన దాఖలవుతున్న పరిస్థితి. చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు, భక్తులను గందరగోళానికి గురి చేశారని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పేర్కొంటే కొందరు ముఖ్యంగా ఈ అసలు అవినీతి ఈ ప్రసాద కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే దోషులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కొందరు న్యాయవాదులు అలాగే జర్నలిస్టులు కోర్టును కోరుతున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఎప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో వరుస పిటిషన్లు అయితే ఈ ప్రసాద కల్తీ వివాదం పైన సుప్రీంకోర్టులో దాఖలవుతున్నాయి. బలరాం, గోపి, ఖచ్చితంగా ఇది తిరుమల పవిత్రత అనేది భక్తులకు, దేశ ప్రజలకు ఒక మనోభావాలకు సంబంధించిన అంశంగా మారిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక పిటిషన్లు కూడా సుప్రీంకోర్టుకు వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎంత స్పీడప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, ఇందులో చాలా అంశాలని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొంటున్నారు. ఒకటి, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ సిబిఐతో కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ అంశం పైన ప్రసాద కల్తీ జరిగిందా లేదా, ముఖ్యంగా ఎవరు పాల్పడ్డారు, దీని వెనక ఎటువంటి కోణం ఉందన్నది దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరపాలని చెప్పి కొందరు కోరుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో దేశంలోని ఆలయాలను తీసుకురావాలి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా కూడా సుప్రీంకోర్టు ఆలయాల పవిత్రతను కాపాడే విధంగా కూడా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మరొక పిటిషన్లో పేర్కొంటున్న పరిస్థితి. అలాగే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి, అసలు అవి నిరాధార ఆరోపణలు అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో పేర్కొన్నారు. సో ముఖ్యంగా ఇటు ఆ ఆరోపణలు నిరాధారమైనవా లేక నిజంగా కల్తీ జరిగిందా అనేది రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ కేసు టేకప్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ బోర్డుకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వారు తమ వద్ద ఉన్న ముఖ్యంగా వివరాలను సుప్రీంకోర్టుకి అందజేయడం జరుగుతుంది. సో మొదట ఇప్పుడు వరుసగా పిటిషన్లు అయితే ఫైల్ అవుతున్నాయి. దీన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్డ్ కన్సర్న్ బెంచ్ ముందు, సిజేఐ ధర్మాసనం ముందు లేదా మరొక ధర్మాసనం ముందు లిస్ట్ చేసిన తర్వాత కేసు విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకి, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్కి వీరందరికీ కూడా ఎప్పుడు ముఖ్యంగా ఈ ప్రసాద కల్తీ ఘటన చోటు చేసుకుంది, ఆ సమయంలో ఎవరు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు, సో బోర్డు చైర్మన్కి వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో దాని ఆధారంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్, ముఖ్యంగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు కొనసాగించబోతోంది. సో
ఖచ్చితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి మతాచారాలకు సంబంధించి ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ అంశం పైన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ఆధారాలు ఉన్నాయా, ఆధారపూరితంగానే చంద్రబాబు ముఖ్యంగా జంతువుల కొవ్వు ఇతర కలుషిత పదార్థాలతో ప్రసాదం తయారైంది అని చెప్పి ముఖ్యంగా ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా బయట పెట్టారు కాబట్టి సో వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత టీటీడీ బోర్డు ముఖ్యంగా ఈ అంశం పైన తమ వైఖరి ఏంటి అనేది సుప్రీంకోర్టుకి తెలియపరచబోతోంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన ముఖ్యంగా అంశం కాబట్టి సో రాజకీయ కోణంలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అన్న అభిప్రాయాల్ని గతంలో ఉన్న టీటీడీ బోర్డు ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్టుకు తెలియపరిచే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా నిజం వాస్తవం ఏంటి అనేది ముఖ్యంగా చంద్రబాబు చెప్పింది ముఖ్యంగా కల్తీ వస్తువులు అలాగే జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేశారు, ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించారు, ఇటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చారు. సో ఆ కల్తీ నెయ్యితో అసలు ప్రసాదం తయారైందా లేదా, ఎందుకంటే ట్యాంకర్ చెక్ అయిన తర్వాత ట్యాంకర్లో కలుషిత నెయ్యి ఉందని తెలిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని వెనక్కి పంపిస్తారు. 2014లో చంద్రబాబు హయాంలోనూ అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అనేక ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఆ ప్రసాదం ఆ కల్తీ నెయ్యితో ముఖ్యంగా తయారైందా లేదా, సో ఒకవేళ తయారైతే ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు, ఎంతమంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు, ఇటువంటి అనేక విషయాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు విచారణతోనే అనేక విషయాలు ముఖ్యంగా ఈ కల్తీ ప్రసాదానికి సంబంధించి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గత టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ అలాగే నిజంగా ప్రసాదం కల్తీ అయిందా లేదా, లేక ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చే నాటికి ముఖ్యంగా ఆ ట్యాంకర్లను అనుమతించారా, ఇటువంటి అనేక విషయాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకుని వివరణాత్మకమైన ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా అత్యాచార ఘటనకు సంబంధించి కీలక ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ అంశం పైన కూడా వరుసగా పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని టేకప్ చేసి ముఖ్యంగా విచారణ జరిపే అవకాశం ఉంది. అలాగే నిజంగా కల్తీ జరిగిందా లేదా, లేక చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారా ఏంటి అనే అంశాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి కీలక ఉత్తర్వులను కూడా ఇచ్చే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.